హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ టైం నేను ట్రై చేశాను కీమా కర్రీ, అదే కైమా ఆనియన్స్ అండి, అలాగే పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న కైమా. నేను అయితే మటన్కి సంబంధించినవి ఏవైనా కూడా కుక్కర్లో వండితే బాగా మెత్తగా కుక్ అవుతాయని విన్నాను. అందుకని నా దగ్గర ఉన్న చిన్న కుక్కర్లో వండుతున్నా. ఇక్కడైతే నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. కానీ ఇన్కేస్ సరిపోతుందా లేదా అని ఫస్ట్ టైం కదా, ఇంకో స్పూన్ అంటే హాఫ్ స్పూన్ అన్నది యాడ్ చేశాను. యాడ్ చేశాక ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ని వేసుకుంటున్నా. ఆనియన్స్ అన్నిటిని వేసుకున్నాక కలుపుకొని మనం ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని వేయించుకోవాలి అండి. సో కలుపుకున్నాక నేను కుక్కర్ మూత పెట్టుకున్నాను. విజిల్ అని కాదండి, జస్ట్ అలా పైన అలా నార్మల్గా మూత పెట్టాను. ఆ తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ ఆనియన్స్ బాగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత కొంచెం ఇంకోసారి మూత పెట్టుకొని ఇంకో 2 to 3 మినిట్స్ మనం వేయించుకోవాలి. సో చూసారా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది, బాగా ఆనియన్స్ కూడా బాగా వేగాయి. చూసారా, కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్న కైమాని యాడ్ చేస్తున్నాను అండి. యాక్చువల్లీ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, కానీ ఆ క్లిప్ మిస్ అయింది. సో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మీరు. అది నేను చూప్ చేశాను కానీ ఎక్కడో మిస్ అయిపోయింది ఆ క్లిప్ నాకు. సో ఇలా కలుపుకున్నాక నేను లైట్గా కుక్కర్ మూత పెట్టుకున్నాను. ఈ మూత పెట్టుకుంటే చూడండి, అందులో ఆ కైమాలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది కదా. సో ఇలా కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, ఇందులో అయితే ఏంటవి బోన్స్ కూడా ఉన్నాయి. దీని తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు సాల్ట్ వేసేటప్పుడు చాలా భయంగా ఉంటుంది, ఎందుకంటే తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం కదా అని. సో నేను కారం కూడా యాడ్ చేశాను. కారం యాడ్ చేశాక కూడా నాకు కలర్ అంతా వైట్గానే ఉన్నట్టు అనిపించింది, అందుకే నేను మళ్ళీ కొంచెం కారం అనేది యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్నాక చూసారా, కొంచెం రెడ్డిష్గా కలర్ వచ్చింది కదా. సో నేను మళ్ళీ కొంచెం సేపు అందులో అలా ఉడికించుకున్నాక వాటర్ అన్నది యాడ్ చేశానండి. ఆ కైమా ఏదైతే ఉందో అది కొంచెం మునిగేంత వరకు కూడా కొంచెం వాటర్ అన్నది యాడ్ చేశాను. యాడ్ చేసుకున్నాక కుక్కర్ మూత అనేది పెట్టానండి. ఇప్పుడు మనం విజిల్స్ అన్నవి వేయించుకోవాలి. నేనైతే 3 విజిల్స్ వేయించాను, ఎందుకంటే అందులో బోన్స్ కూడా ఉన్నాయి కదా, అవి బాగా ఉడకాలని చెప్పి 3 విజిల్స్ వేయించాను. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను కొంచెం సేపు ఆగి చల్లారాక నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేస్తే చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కానీ నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసినట్టున్నాను కదా, ఈసారి తక్కువ వేయాలి. సో చూసారా, ఎలా కనుక ఆయిల్ వచ్చేసినట్టయితే పైకి బాగా ఉడికినట్టేనండి. సో కానీ ఇంకా వాటర్లా ఉంది కదా, సో అది కొంచెం దగ్గర పడేంత వరకు కూడా మనం వేయించుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ అంతా కూడా కొంచెం చిక్కగా గ్రేవీ లాగా వచ్చేలాగా మనం చేసుకోవాలి. సో అందుకని దానికోసం నేను గరం మసాలా అన్నది యాడ్ చేశాను.
సో 5 మినిట్స్ తర్వాత నేను గరం మసాలా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ మనం వెయిట్ చేసుకుంటే ఉడికించుకుంటే మనకి ఆ వాటర్ అంతా కూడా గ్రేవీలా దగ్గరికి అయిపోతుంది. సో చూసారా, వేసిన వెంటనే ఆ వాటర్ అంతా కూడా ఎంత గ్రేవీలా అయిపోయిందో. గ్రేవీగా రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను ఇందాక సాల్ట్ అనేది తక్కువ వేసాను కదా, అందులో సాల్ట్ సరిపోయిందా లేదా అని కొంచెం టేస్ట్ చూసుకొని సరిపోతే సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలండి. నేను ఎందుకు మ్యాక్సిమం తక్కువ వేసాను కాబట్టి సాల్ట్ యాడ్ చేశాను నేను. సో సాల్ట్ ఇలా వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ త్వరగా కరిగిపోయి మొత్తం కర్రీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మనం దించే ముందు ఒక్కసారి టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత అటు ఇటు కలుపుకొని మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చూస్తే సరిపోతుంది అన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత టేస్ట్ సరిపోయిందా లేదా అని టెస్ట్ చేశాను. సో సరిపోయింది. దాని తర్వాత ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ చాలా గ్రేవీ కావాలి అండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో మరీ ముద్దగా అంటే వాళ్ళు తినలేరు కదా, అందుకని నేను ఇలా చాలా గ్రేవీగా ఉండేటట్టు నేను తీసుకున్నాను. మీకు గ్రేవీ అవసరం లేదు అంటే వాటర్ కంటెంట్ తగ్గించుకుంటే సరిపోతుంది. సో అయిపోయిందండి, కైమా కూర అయితే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి నేను సర్వింగ్ బౌల్లోకి సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇంతేనండి, సింపుల్, చాలా సింపుల్గా వండేసుకోవచ్చండి కైమాని. సో ఇదే ప్రాసెస్లో మటన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం విజిల్స్ అనేవి ఎక్కువ వేయించేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. సో చాలా సింపుల్ కైమా కూర రెడీ అయిపోయింది కదండి. సో నెక్స్ట్ వీక్ మరో వంటతో మీ ముందు ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.